హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను కరివేపాకు పొడి చేస్తున్నాను. కరివేపాకు చాలా మంచిది హెల్త్కి. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హెయిర్ ఫాల్స్ అయిన వాళ్ళకి చాలా మంచిది. కరివేపాకు ఉట్టిగా తినడానికి ఇష్టపడరు కదా. ఇలా పౌడర్ చేసుకొని దోశల్లో కానీ, రైస్లోకి, ఇడ్లీలోకి ఇలా దేంట్లోకైనా వాడుకోవచ్చు. ట్రై చేయండి. ఇలా నిల్వ ఉంచుకోవడానికి కూడా బాగుంటుంది. ముందుగా నేను వాష్ చేసుకొని బయటన ఆరబెట్టాను. ఆరబెట్టింది కాక మళ్ళీ లోపల తీసుకొచ్చి ఇంకో క్లాత్ వేసి అందులో ఫ్యాన్ వేసి ఉంచాను. గాలి బాగా పోయే వరకు అదంతా ఆరిపోవాలి, తడంతా ఆరిపోవాలి. ఆ క్లాత్కి పీల్చుకుంటుంది. లోపలేసి ఫ్యాన్ వేసాను. చూడండి ఎలా ఆరిపోయిందో, పొడి పొడిగా అయిపోయింది. దీన్ని మనం పౌడర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా చెప్తున్నాను. ఒక గిన్నె తీసుకున్నాను కొలతకి మీకు. నేను ఇక్కడ 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్లు అంటే 3 స్పూన్లైనా వేసుకోవచ్చు, ధనియాలు పర్వాలేదు, 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర స్పూను, ఎండుమిరపకాయలు ఒక 10 ఇలా తీసుకున్నాను. నాకు ఒక గిన్నె అయ్యింది కాబట్టి. చింతపండు 4 తీసుకున్నాను, కానీ అందులో ఒకటి తీసేస్తాను బయటికి. ఇది పాత చింతపండు వేసుకుంటే బాగుంటుంది ఈ పచ్చడికి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ఇది పోతకళాయి అండి. పోతకళాయి పెట్టుకుంటే మాడకుండా మనకు బాగా ఫ్రై అవుతాయి. అందుకే ఇది పెట్టాను నేను. ముందుగా మనం పచ్చిశనగపప్పు వేసుకుందాం. అది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇది దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. ఫస్ట్ ముద్ద ఈ పొడితో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మన హెల్త్ కూడా మంచిది. కరివేపాకు తిన్న వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మన అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు. కరివేపాకు ఎవరైనా సరే తీసి పారేస్తూ ఉంటారో, అదేది ఇలా పౌడర్ చేసుకున్నాం అనుకో మనకి అన్నిటిలోకి బాగుంటుంది. పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత అందులో మినపప్పు వేద్దాం. మినపప్పు వేసిన గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. అవి వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలాగే వేగిపోవాలి. మనం ఎప్పుడైనా సరే పచ్చిగా వేపితే అస్సలు బాగోదు, పొడి బాగోదు అసలు. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఏదైనా సరే అలాగే వేపుకోవాలి. మనం ఏమైనా రోటి పచ్చడి చేసుకున్నప్పుడైనా సరే అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అవి వేగుతుంటేనే మంచి వాసన వస్తూ ఉంటుంది. మినపప్పు కదా. అవి వేగేటప్పుడు కొంచెం ధనియాలు వేసుకుందాం. 1 బై 1 అలా ఒకటి వేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చిగా ఉండడం వల్ల ముందుగా వేపుకోవాలన్నమాట. కొంచెం మెంతులు చూపించలేదు మీకు. కొంచెం మెంతులు, 1 స్పూన్ మెంతులు చాలు ఇందులో. అవి ఆల్రెడీ బాగా వేగిపోయాయి. ధనియాలు వేసాను. ధనియాలు బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఎలా వేగాలి ఏంటని అవసరం లేదు, ఎందుకంటే మనకు స్మెల్ తెలిసిపోద్ది అది ఎలా వేగాలనేది. ఆ స్మెల్ చూసి మనం ఒకటి వేగిపోయింది కదా అనేసి మనకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత జీలకర్ర వేసుకుందాం. ముందుగా జీలకర్రలో వేసేస్తే మాడిపోతాయి అన్నమాట. అందుకు మాడకుండా ఒకటి మనం ఎప్పుడైనా స్లిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే అసలు బాగోదు, మాడిపోతూ ఉంటుంది అన్నమాట. చింతపండు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేపుకుందాం. ఇవి ఎండుమిరపకాయలు కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి అన్నమాట, అందుకనేసి నేను తక్కువ వేసాను. పిల్లలు మరి తినలేరు కదా కారం ఎక్కువగా ఉంటాయి, అందుకు తక్కువ వేసాను. కారం ఉప్పు తక్కువ ఉన్నా పర్వాలేదు, టేస్ట్ బాగుంటే చాలు. మనం ఎన్నెన్నో వేసేసుకొని ఇంత ఆయిల్ వేసి వండుకోవాల్సిన లేదు. తక్కువ ఆయిల్లోనే వంటలు కూడా మంచిగా కుక్ అయ్యే వంటలు కూడా ఉన్నాయి. అలా వండుకోవాలి. ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, తక్కువ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసాను, 2 స్పూన్లు ఆయిల్ వేసి ఈ కొత్తిమీర అలా ఫ్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ కరివేపాకు నేను కడగడం వల్ల, ఆరబెట్టడం వల్ల ఆ కలర్లో వస్తుంది, లేదంటే గ్రీన్ కలర్లో అక్కడక్కడ ఆకు వాడింది. అలా వేగిపోవాలి. బాగా రోస్ట్గా వేగాలి. మళ్ళీ పట్టుకోగానే చేతికి నలిపిలాగా గుండలాగా అయిపోతుంది అన్నమాట. అలా వేగిపోవాలన్నమాట బాగా రోస్ట్గా.
ముందుగానే మనం ఎండుమిరపకాయ వేపుకున్నాం కదా, అది పొడి చేసుకోవాలి. ఆ పొడిలోన అది 75 నలిగిన తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకా మెత్తగా 100% నలుపుకోవాలి. అందులో ఉప్పు తక్కువ ఉన్నా పర్వాలేదు, మీరు మాత్రం చూసుకొని వేసుకోండి. నేను వేసేది ప్రతిదైనా సరిపోద్ది, ఉప్పు అంచనాగా వేసేస్తాను, మీరు చూసుకొని వేసుకోండి. ఫస్ట్ నేను కొంచెం కచ్చా పచ్చాగా ఆడాను, ఎందుకంటే అక్కడక్కడ కరివేపాకు తలుగుతుంటే మనకి బాగుంటుంది కదా, అందుకనేసి కొంచెం మెత్తగా ఆడలేదు నేను. ఇంకొంచెం ఉంది, అది ఇంకా మెత్తగా ఆడుతాను, అప్పుడు అది ఇది కలిపేస్తాను. అందుకు కొంచెం కచ్చా పచ్చగా ఆడాను. వెల్లుల్లిపాయ రెబ్బలు చూపించాను కదా ఇందాక, అవి పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ అంటే ఇవి కూడా కచ్చా పచ్చగా నలుగుతుంది అనమాట, పేస్ట్లా చేయడం కాదు, ఎలాగా వేపేసుకోవాలి. అలా మిక్సీ పట్టేసుకోవాలి, వేపకూడదు పచ్చివే. గుండ ఇంకోటిసారి ఆడి మళ్ళీ మెత్తగా ఉన్నది ఇందులో వేసాను. మొత్తం 3 కలిపి మిక్స్ చేసుకుందాం. ఇత్తడి పాలెంలో కలుపుతున్నాను. ఇది మళ్ళీ ఈ మిక్సీ పట్టింది కొంచెం వేడివేడిగా ఉంటుంది కాబట్టి మనం ఒక దగ్గర పెట్టుకుంటే పావుగంట అరగంట పోయిన తర్వాత డబ్బాలో వేసుకుంటే నిల్వ ఉంటుంది అనమాట, తొందరగా పాడవకుండా ఉంటుంది. వేడివేడిగా డబ్బాలో వేసి మూత పెట్టేస్తే మళ్ళీ బూజు పెట్టినట్టుగా ఉంటుంది కదా, చల్లారిపోయాక ఏదైనా సరే మనం డబ్బాలో వేసుకోవాలి. ఈ పొడనే కాదు, కొత్తిమీర పొడి చేసుకున్నా ఏం చేసుకున్నా అలాగే చేయాలి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ వాచ్ చేయండి, వీడియో అంతా పూర్తిగా చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది నేను ఎలా చేశానో. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియవచ్చండి. వెల్లుల్లిపాయ వేసాను కదా, కొంచెం ఇలా గట్టి గట్టిగా ఉంది, అందుకు మొత్తం స్మాష్ చేశాను అన్నమాట. ఇలా ముద్దలా చేసుకొని ఒక దగ్గర ఉంచుకున్నాం అనుకోండి, అదో చూడండి ఆకులు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్, ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.